వంతారాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏనుగుల తరలింపు వ్యవహారానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ మనకు అందుతోంది. ఏనుగుల తరలింపు వ్యవహారంలో నిబంధనలకు అనుగుణంగానే పాటించాము అని చెప్తున్నారు. అప్పుడు ఏనుగులు తరలిస్తే తప్పేంటి అంటున్నారు. ఏనుగుల తరలింపు వ్యవహారంలో అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాకు సుప్రీంలో ఊరట లభించింది. రూల్స్ ని పాటిస్తూ వంతారాకు ఏనుగులను తరలిస్తే అందులో ఎలాంటి తప్పు లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గుజరాత్ జామ్నగర్ లోని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాకు ఏనుగులను తరలించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గుర్తు చేసింది. అలానే వంతారా సంస్థలో బందీలుగా ఉన్న ఏనుగుల్ని వాటి ఓనర్లకు తిరిగి ఇవ్వడానికి ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సిఆర్ జయక్ సుకిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ సరిగా లేదని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇక వంతారాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికని పరిశీలించిన అనంతరం ఈ విషయంపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. వంతారాలో చట్టాలను పాటించట్లేదని, విదేశాలు వివిధ రాష్ట్రాల నుంచి ఏనుగులను అక్రమంగా తీసుకొస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల సుప్రీంలో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై దర్యాప్తు చేయడానికి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో 4 సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఆ సిట్ వంతారా అంతర్జాతీయ ప్రమాణాలు, వన్యప్రాణుల సంక్షేమం, ఆర్థిక పారదర్శకత లాంటి అంశాల్లో సవ్యంగా ఉంది అని నివేదికనిచ్చింది. ఆ నివేదికని సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. మొత్తానికి అనంత్ అంబానీ అభిరుచితో ఏర్పాటైన వంతారాకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.